1152 ప్రణవం భేదాస్ ల ప్రకారం కనుబొమ్మల కదలికల వర్గీకరణ సహజ పటిటోక్షిప్త క్యాచుర రసైట తథ కుంచితేతి షడేవ అత్ర భ్రూ చాతుర్యవతి క్రియా భవం కనుబొమ్మల యొక్క 6 మనోహరమైన కదలికలు క్రిందివి. 1. సహజ. 2. పాటిట. క్షిప్త. 4. కతుర. 5. ప్రేసిట మరియు 1. సహజ భ్రూ. శ్లోకం సహజ స్యాత్ స్వభావభ్రూ వికారరహితముఖే సహజాదిషు యుజ్యేత ఇతి భావవిదో విదు కుంచితేతి షడేవ అత్ర భ్రూ చాతుర్యవతి క్రియా. మృదువైన ముఖంలో సహజమైన కనుబొమ్మ సహజ భ్రూ. ఉపయోగాలు ఇది సహజ స్వభావాన్ని సూచిస్తుంది. 2. పతిత భ్రూ. అకాంకాల భ్రూయుగం పఠన పఠితా మాత జుగుప్సాయం విస్మయే చాసూయాయాం భవేదసౌ భవం కనుబొమ్మలు విశ్రాంతిగా ఉండి పడిపోతే అది పతిత భ్రూ. ఇది అసహ్యం మరియు అసూయను సూచిస్తుంది. ప్రణవం 3. ఉత్క్షిప్త భ్రూ. శ్లోకం ఏకవసా ద్వితీయ వా యదుత్క్షిప్తవతీతరం ఉత్క్షిప్తా స భవేత్ స్త్రీణాం కోపే సత్యవచస్యపి సింగర భవే లీలయం భ్రూరేష వినియుజ్యతే. భావం 1 లేదా 2 కనుబొమ్మలను పైకి లేపడం ఉత్క్షిప్త భ్రూగా పరిగణించబడుతుంది. ఉపయోగాలు ఇది క్రింది వాటిని సూచించడానికి ఉపయోగించబడుతుంది. స్త్రీల కోపం, నిజం చెప్పడం, రసిక భావాలు మరియు ప్రేమ. 4. కతుర భ్రూ. ద్వితీయ సాహిత శ్లోకా స్ఫూరీట మడామంటారా కాఫ్ర మోకసంస్పర్శే హృదయందే చ సంభ్రమే. భావం 2 కనుబొమ్మలను ప్రసన్నంగా కదిలించడం చతుర భ్రూ. ఉపయోగాలు ఈ క్రింది వాటిని తాకడం మరొకరి ముఖం, హృదయాల ఆనందం మరియు ఉత్సాహాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది. 5. ప్రేసితా భ్రూ. శ్లోకం లావణ్య మధురక్షిప్తా యద్యే క్రెచ్చిత మాత రహస్య శ్రవణే సాధుకాలనే పలైక్షణే. భావం 1 కనుబొమ్మ ఆకర్షణ మరియు మాధుర్యంతో సంకర్షణ చెందితే అది పఠిత భ్రూ అవుతుంది. ఉపయోగాలు ఈ భ్రూ సాధు ప్రశంసలతో స్రవించడం మరియు ఒక భాగమైన ప్రదేశంలో చూడటం క్రింది వినడాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది. 6. కుంచిత భ్రూ. ఏక్వసా ద్వితీయ కుంసీట మాత కే మ్యాట్లైట్ కుట్టమైట్ విలాస్ కిలంసైట్. భావం 1 కనుబొమ్మ లేదా 2 కనుబొమ్మలను వంపుగా వంచినప్పుడు అది కుంచిత భ్రూ అవుతుంది. యూసస్ యూస్డ్ టు డనోట్ మోటైట కుట్టమిట విలాస అండ్ కిలికింగ్సిట.